పెద్ద అడ్డం అనమాట. ఈ తల్లి బెంగ ఇంకా. ఆ 10th క్లాస్ కూడా అయిపోయింది అనుకోండి, ఇంటర్మీడియట్ ఎంసెట్లో సీట్ రావద్దు, లేకపోతే మరి అలాగే భవిష్యత్తు ఏముంది అసలు. అందుకే టెక్నో స్కూల్లో చేర్పించారు, 2 ఎకరాలు అమ్మేసి చేర్పించారు. ఆ ఇంటర్మీడియట్ కూడా అయిపోయి ఎంసెట్ కూడా అన్ని కోచింగ్లు కూడా అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ ఎంసెట్ అయిపోయింది కదండి, మీ వాడికి ఇంజనీరింగ్ సీట్ వచ్చింది కానీ ట్రిపుల్ ఈ రాలేదు, మధ్యలో డిడిఈ అని ఏదో వచ్చింది, ట్రిపుల్ ఈ రాలి. అది రావద్దు, ట్రిపుల్ ఈ కూడా వచ్చేసింది కూడా బాగుందండి, మంచి సీట్ వచ్చిందంటే వచ్చిందండి, ఇంజనీరింగ్ అవ్వాలి కదండి, క్యాంపస్ ఇంటర్వ్యూ అవ్వాలి, ఉద్యోగం రావాలండి. అది క్యాంపస్ ఇంటర్వ్యూ కూడా అయ్యాక మన వాడు సెలెక్ట్ అయ్యాక వస్తే వచ్చింది కానండి, టీసీఎస్లో రాలేదండి, సిటీఎస్లో వచ్చింది. టీసీఎస్లో కూడా ఉద్యోగం వచ్చాక మనం పలకరించి ఏమమ్మా మీ వాడికి టీసీఎస్లో వచ్చింది కానండి, ప్యాకేజీ ఎంత బాగుండలేదు. ప్యాకేజీ కూడా సరే అయ్యాక మీ వాడికి 40 లక్షల ప్యాకేజీ ఏకంగా నెలకి 3 లక్షలు పైన పడిందమ్మా, బ్రహ్మాండంగా ఉంది, బాగుంది కదా. ఏమిటోనండి ఇవన్నీ వేసరికి 30 ఏళ్ళు వచ్చే మా అబ్బాయికి పెళ్ళి అవ్వట్లేదు. ఏదో మొత్తం మీద కష్టపడి ఈ గంట దగ్గర బొంతను ఒక దాన్ని తీసుకొచ్చి కట్టి పారేశాక పెళ్లి కూడా ఈ క్యాటరింగ్ పెట్టాక మనం భోజనానికి వెళ్ళి మొత్తం మీద పెళ్లి చేసేసారండి అంటే బాగుందండి, బాగుంటుంది, దంపతులు బాగుండాలి కదండి, మళ్ళీ అది కూడా ఇక్కడ పెళ్లినాడే సెంటిమెంట్.